హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లో విత్ శ్వేతాస్ వరల్డ్. ఈరోజు మళ్ళొక రెసిపీ తోటి వచ్చానండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా హ్యాపీగా ఇవ్వచ్చు, లేదా మనం బఠానీ చాట్ చేసుకుంటాం కదా, అప్పుడైనా కూడా ఇది సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మేక్ షూర్ అండి, ఇది చేస్తే కనుక పిల్లలు కంప్లీట్గా తినాల్సిందే, అంత బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి నేను గోధుమ పిండి 2 కప్స్ తీసుకున్నాను. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ ఓమా వేసుకోండి. 1 టీ స్పూన్ చొప్పున వేసుకున్నాను. ఇక్కడ ఓమా ప్లేస్లో నువ్వులు కానీ జీలకర్ర కూడా తీసుకోవచ్చు. ఇది అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత యాక్చువల్గా ఇందులో గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా వేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఒక గరిటెడు వామ్ ఆయిల్ వేసుకున్నానండి. గోరువెచ్చటి నూనె వేసేసుకొని ఇప్పుడు ఇసుక టెక్స్చర్ ఎలా ఉంటుంది అలా మంచిగా నూనె మొత్తం పిండికి కలిసేటట్టుగా కలిపేసుకోండి. అంటే మనం మోయిన్ అంటాం కదా, చేతిలో పిండిని పట్టుకుంటే ముద్దలాగా రావాలి. సో ఇలా ముద్దలాగా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలిపేసేయండి. ఒకటేసారి వాటర్ని యాడ్ చేయకండి. ఇలా గట్టిగా కలిపేసుకోండి. మరీ సాఫ్ట్ అవసరం లేదు, నార్మల్ గట్టిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్ల గోధుమ పిండి తీసుకొని 4 స్పూన్ల నెయ్యి వేసుకోనండి. కాకపోతే ఇక్కడ ఫస్ట్ ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. అది మంచిగా మిక్స్ అయిన తర్వాత మిగతా 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. సో ఇలా వద్దు అంటే మీరు ముందుగానే 4 స్పూన్ల నెయ్యి వేసేసి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా కలిపేసుకోండి. సో ఇప్పుడు ఏంటి అంటే గోధుమ పిండి 2 స్పూన్లు అయితే నెయ్యి 4 స్పూన్లు. ఒకవేళ మీరు గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నారనుకోండి, అప్పుడు 1 స్పూను గోధుమ పిండి 2 స్పూన్ల నెయ్యి, అంతేనండి. సో ఇది చూసారు కదా, క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా మంచిగా లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందాక మనం కలుపుకున్నాం కదా పిండి ముద్ద, అది మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని మనం చపాతీ ముద్దలు ఎలా అయితే తీసుకుంటామో అలా నార్మల్ సైజులో పిండి తీసుకొని కొద్దిగా గోధుమ పిండిని అలా స్ప్రింకిల్ చేస్తూ పల్చగా మీరు చపాతీలాగా చేసుకోవాలండి. కొద్దిగా రౌండ్గా చేసుకోండి, షేప్ వచ్చేటట్టుగా. సో ఇలా మాకు వస్తుందంటే పర్లేదు. సో ఇప్పుడు చూపిస్తున్నట్టుగా అంత పల్చగా చేసుకోవాలండి. అలా 4 చపాతీస్ లేదా 6 చపాతీస్ చేసేసేయండి. నేను ఇక్కడ 6 చపాతీలు చేసుకున్నాను. అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు కరెక్ట్గా 6 చపాతీలు వచ్చినాయి. సో ఇలా 6 చపాతీలు పక్కకు పెట్టుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న గీ బ్యాటర్ ఉంది కదా, దాన్ని ఇట్లా లేయర్ లాగా వేసానండి. మీరు బాగా థిక్గా స్ప్రెడ్ చేయకండి, జస్ట్ అట్లా లైట్గా మీద స్ప్రెడ్ చేసి గోధుమ పిండితోటి స్ప్రింకిల్ చేయండి. ఇలా స్ప్రింకిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒక చపాతీ ఉంటుంది కదా, దాన్ని దీని మీదకి కవర్ చేసేసేయండి కంప్లీట్గా. కింద ఉన్న చపాతీ పైన ఉన్న చపాతీ కంప్లీట్గా సేమ్ రావాలి అన్నమాట. ఇలా మనం 6 లేయర్స్ దాకా వేసేసుకోవాలి. అండ్ మేక్ షూర్ అండి, గీ బ్యాటర్ ఉంది కదా, అది మీరు పల్చగానే చేసుకొని మరీ థిక్గా చేసుకుంటే మనకి తినేటప్పుడు బాగా నెయ్యి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో అలా కాకుండా చిన్న లేయర్లా చేసుకొని మళ్ళీ గోధుమ పిండి స్ప్రింకిల్ చేసి మళ్ళీ చపాతీలు పెట్టేసుకోవడమే. ఇలా పెట్టేసుకున్న తర్వాత అంతా సెట్ అయిపోయిన తర్వాత ఇలా రోల్ చేసుకోండి. దగ్గరగా రోల్ చేసుకోండి, దూరం కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా దగ్గరగా రోల్ చేసుకొని ఒకసారి అలా సెట్ చేసుకోండి. అంటే మొత్తం ఈవెన్గా ఒకటే పిండి మాదిరిగా అలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోయిన తర్వాత మీకు బాగా పల్చగా అనిపిస్తే అలా ఒక 5 మినిట్స్ ఉంచండి. లేదు గట్టిగానే ఉంది అన్నప్పుడు వెంటనే కట్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ వెంటనే కట్ చేస్తున్నాను. అండ్ మేక్ షూర్ అండి, కట్టింగ్ మాత్రం కరెక్ట్గా చేసేసేయండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చపాతీ రోల్ తోటి చిన్న పూరి సైజ్ మాదిరిగా మీరు చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, నాకు కొద్దిగా స్టిక్కీగా అనిపిస్తుంది. సో అది పర్లేదండి, మనం వేళ్ళతోటి అంటే అది మళ్ళీ అతుక్కుపోతుంది. సో ఇదంతా ప్రాసెస్ వద్దు అంటే కొద్దిగా పిండిని స్ప్రింకిల్ చేసేసి ఇప్పుడు చూపిస్తున్న విధంగా అలా చిన్న పూరిలాగా చేసేసుకోండి. అండ్ మేక్ షూర్ అండి, కంపల్సరీగా మీరు పిండిని చాలా తక్కువగానే వేయండి, లేదు అంటే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇవి వేసేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసేసేయండి. ఇలా మనం ప్రెస్ చేస్తూ ఉంటే అవి ఆటోమేటిక్గా పైకి వస్తాయి అన్నమాట.
సో ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవడమేనండి. అండ్ ఇవి కొద్దిగా బయటికి తీసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతాయి. సో లైట్ గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే మీరు బయటికి తీసేస్తే సరిపోతుంది. సో ఇలానే అన్నీ ఒకటి ఇంకొకటి నెమ్మదిగా వేయించుకోండి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు వర్షాకాలంలో మనము చాట్స్ అలాంటివి ప్రిపేర్ చేసుకుంటాం కదా, వాటికి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి మీ పిల్లలకి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.